For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ రామ్ గోపాల్. నేను హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో మెట్రో పిల్లర్ నెంబర్ 1552 ఈ సేవ రోడ్ మంజుసుధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ప్రతిరోజు పొద్దున 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు పనిచేస్తాను. ప్రేక్షకులు ఛానల్కు కొన్ని మెసేజెస్ పంపించారు. ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేద్దాం. సార్, ఈ మధ్య అమ్మాయిలు వాళ్ళ ఏజ్ కంటే పెద్దవాళ్ళతో శృంగారం చేసి ఎంజాయ్ చేయడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకలా? చాలామంది మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు ఈ క్వశ్చన్కి ఆన్సరు డబ్బుల్ని చూసి అని. డబ్బులు కాదు. యూజువల్గా ఏజ్డ్ పర్సన్ మేల్ పర్సన్ కనుక కొంత వయసు ఎక్కువ ఉంటే అతను స్టేబుల్గా ఉంటాడు. తర్వాత అతని డెసిషన్స్ వేవరింగ్గా ఉండవు, సపోర్టింగ్గా ఉంటాయి. కనుక శృంగారంలో పాల్గొన్నప్పుడు అతనికి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ కూడా హెల్ప్ అవుతుంది. అతని వల్ల అమ్మాయికి ఇబ్బందులు తక్కువ ఉంటాయి. వేరే ఒక యంగ్ ఫెలో తో కనుక శృంగారంలో పాల్గొంటే ఒక్కొక్కసారి వాడు వెళ్ళి బయట ఫ్రెండ్స్తోనో వాళ్ళతోనో చెప్పే అవకాశం ఉంటుంది, నేను ఫలానా అని. అలాంటి యూజువల్గా ఎల్డర్లీ మేల్స్ చేయరు, బికాస్ దట్ విల్ హర్ట్ ద పార్ట్నర్. కనుక దే కీప్ క్వైట్, దే ఆర్ డీసెంట్ పీపుల్, మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ డీసెంట్ పీపుల్. తర్వాత పొరపాటున ప్రెగ్నెన్సీ వచ్చిందనుకోండి, యంగ్ ఫెలో అయితే వాడు పిచ్చిలేసేంత పని చేస్తుంది, వాడికి జుత్తు వీక్కుంటాడు, ఏం చేయాలో. అదే మేల్ పర్సన్ అయితే దానికి ఒక లాజికల్ ఎండ్కి తీసుకెళ్తాడు. అవసరమైతే పెళ్లి చేసుకుంటాడు, పెళ్లి కాకపోతే అబార్షన్ చేస్తాడు. అబార్షన్ చేసినప్పుడు ఖర్చు అయితే దాన్ని భరిస్తాడు. ఇట్లాంటి రెస్పాన్సిబిలిటీ ఎల్డర్లీ పర్సన్స్ మేల్స్ అయినప్పుడు తీసుకుంటారు. యంగ్ పీపుల్కి ఏమిటి అంటే వాళ్ళకి ఆ స్టెబిలిటీ ఉండదు, ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉండదు, మెంటల్ మెచ్యూరిటీ ఉండదు. దాని కనుక అమ్మాయి ప్రెగ్నెంట్ అయితే యాజ్ ఇఫ్ షీ హాజ్ డన్ సంథింగ్ రాంగ్ అని అమ్మాయిని తిడతారు, అమ్మాయిని కొడతారు. కానీ అదే ఒక ఎల్డర్లీ మేల్ పర్సన్ అయితే హీ విల్ థింక్ హౌ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ ఇన్ ఎ లాజికల్ వే. సో దాన్ని ప్రాబ్లం లేకుండా సాల్వ్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. తర్వాత చాలామంది అనుకున్నట్టు డబ్బు కానే కాదు. డబ్బు అనేది లాస్ట్ థింగ్. డబ్బు కన్నా ముఖ్యం వాళ్ళకున్న పర్సనాలిటీ డెవలప్మెంటు, వాళ్ళకున్న బిహేవియరు, వాళ్ళకున్న ఎక్స్పీరియన్సు, ది వే దే డు నాట్ హర్ట్ అదర్స్, ఇవన్నీ కూడా కాంట్రిబ్యూట్ అవుతాయి. సార్, ఏ ఏజ్ వాళ్ళకి ఏ పొజిషన్లో శృంగారం చేయడం అనేది బెటర్? అందులో ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ వాళ్ళకి ఏ పొజిషన్ అనేది బెటర్ పొజిషన్ సార్? సీనియర్ సిటిజను ఒకవేళ మేల్ అయితే అతను మంచం మీద పడుకొని ఉన్నప్పుడు అమ్మాయి అతని ఫేస్ చూస్తూ అమ్మాయి పైకి వచ్చినప్పుడు బెస్ట్ పొజిషన్. దీంట్లో త్వరగా కారిపోవడం అనేది ఉండదు. తర్వాత అమ్మాయికి ఏ పొజిషన్లో కదిలితే ఎక్కువ ప్లెజర్ వస్తుందో తెలుస్తుంది. కనుక ఫిమేల్ టాప్ పొజిషన్, ఎస్పెషల్లీ ఎల్డర్లీ ఏజ్డ్ పర్సన్స్కి ఒక్కోసారి హార్ట్ ప్రాబ్లమ్స్, బీపీ, జాయింట్ పెయిన్స్ ఇవన్నీ ఉండొచ్చు. కనుక అతను వెళ్ళకిలా పడుకున్నప్పుడు ఇవన్నీ కూడా మినిమల్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. అమ్మాయి తన ఉత్సాహం వచ్చినప్పుడు థర్స్ట్ ఇవ్వచ్చు. ముఖ్యంగా కేరళలో ఒక కల్చర్ ఉంది. వాళ్ళు ఏంటంటే బెడ్రూమ్లో ఒక తాడు కట్టిపెట్టి ఉంటుంది. అమ్మాయి పైకి వచ్చినప్పుడు ఆ తాడు చేత్తో పట్టుకొని అమ్మాయి థర్స్ట్ ఇస్తుంది, కిందికి ప్రెషర్గా కొట్టడము అవన్నీ చేస్తూ ఉంటుంది. సో అట్లాంటి టెక్నిక్స్ ఆర్ మోర్ యూస్ఫుల్, ఎస్పెషల్లీ వన్స్ మేల్ ఈజ్ ఏ ఎల్డర్లీ పర్సన్. ఇకపోతే అమ్మాయి కూడా ఎల్డర్లీ పర్సన్, అబ్బాయి యంగ్ ఉన్నాడు అనుకోండి, వీళ్ళకు కూడా సేమ్ అబ్బాయి మంచం మీద పడుకొని ఆమె అతని మీద పడుకున్నప్పుడు ఆమె తనకు కావాల్సిన పొజిషన్లో తిరుగుతుంది. అబ్బాయి కింద నుంచి థర్స్ట్ ఇవ్వగలడు. తర్వాత అమ్మాయికి లేదా ఆమెకు ఇతని వల్ల వచ్చే బరువు వల్ల కానీ ఈయన ఇచ్చే థర్స్ట్ వల్ల అడిషనల్ ఫోర్స్ ఉంటుంది, అది కానీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. కనుక యంగ్ పీపుల్కు మజిల్ పవర్ ఎక్కువ ఉంటుంది, కనుక థర్స్ట్లో కొంచెం ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. ఆ ప్రెషర్ పైన ఉన్నప్పుడు ఆమె అవసరం అనుకుంటే కొంచెం కదిలి దాన్ని తగ్గట్టు ఆమెకు ఇబ్బంది కాకుండా నొప్పి కాకుండా చూసుకోగలదు. కనుక రెండు పొజిషన్స్లో కూడా ఒకవేళ అబ్బాయి సీనియర్ సిటిజన్ అయినా
అమ్మాయి సీనియర్ సిటిజన్ అయినా ఫిమేల్ టాప్ పొజిషన్ ఈజ్ ద బెస్ట్ పొజిషన్. సార్ అబ్బాయిలు మాస్టర్బ్యూషన్ ఎలా చేసుకుంటున్నారో అమ్మాయిలు కూడా ఫింగరింగ్ అనేది చేసుకుంటున్నారు. ఆ ఫింగరింగ్ చేసుకోవడం అనేది కరెక్టేనా? 100% కరెక్ట్. బికాజ్ ఇట్ ఈస్ న్యాచురల్ వన్. మనం ఎప్పుడైనా జూలో వెళ్తే అక్కడ కొన్ని కోతులు వగైరా ఉంటాయి. మనం చూస్తున్నామా లేదా అని దానికి బాధ లేదు. బికాస్ దే ఆర్ నాట్ బాదర్డ్ అబౌట్ ద సొసైటీ. మ్యాస్టర్బేట్ చేసుకుంటూనే ఉంటాయి. అబ్బాయిలైనా అమ్మాయిలైనా కోరికలు ఉంటాయి. కోరికలను తీర్చుకోవడానికి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది సేఫెస్ట్ మెథడ్స్. కోర్స్ వేరే అబ్బాయితో కలిసినప్పుడు ఇంకా ఎక్కువ ఆనందం ఉండొచ్చు. కానీ అవసరాలు, అవకాశాలు, టైము, చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్, కోఆపరేషను ఉండనప్పుడు చేత్తో స్టిమ్యులేట్ చేసుకోవచ్చు. దీనికి రకరకాల టాయ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి, వైబ్రేటర్స్ ఉంటాయి. సమ్హౌ వన్ షుడ్ రీచ్ ద ప్లెజర్. ఎస్పెషల్లీ వాళ్ళలో వాళ్ళు స్టిమ్యులేట్ చేసుకొని మాస్టర్బేట్ చేసుకున్నడం వల్ల అబ్బాయిలైనా అమ్మాయిలైనా దానివల్ల ఎవరికి ఎట్లాంటి నష్టము లేదు. ఫ్యూచర్లో వాళ్ళు పెళ్లి చేసుకున్న వాళ్ళ భార్యలకు కానీ వాళ్ళ భర్తలకు కానీ ఎట్లాంటి ఇబ్బందులు ఉండవు. కనుక దాన్ని మాస్టర్బేట్ చేసుకోవడం అనేది చాలా మంచి పద్ధతి. దానివల్ల కొంత టెన్షన్స్ రిలాక్స్డ్గా ఉండే అవకాశం ఉంటుంది. సార్ మా ప్రేక్షకులు అడిగే క్వశ్చన్స్ అన్నిటికీ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు కూడా సెక్సువల్గా ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా సమస్యలు కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సార్. నమస్తే.